హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో సూపర్ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఈవినింగ్ ఫుడ్ని చూద్దాము. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిల్లలకి రెసిపీని చేసి పెట్టండి, జామ్ జామ్ అని తినేస్తారు. క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన అమ్మ చిట్కాలు ఛానల్ నుండి హైలీ రికమెండెడ్ బేబీ ఫుడ్ ఇది. 1 year అబోవ్ బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకైనా ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఈవెన్ మనకి కూడా ఈ రెసిపీ ఫేవరెట్ లిస్ట్లో చేరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లల కోసం మరికొన్ని ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఈవినింగ్ ఫుడ్ కోసం ముందుగా మనం 1 bowl సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇలా సగ్గుబియ్యం మెదిపి చూస్తే మెత్తగా అయిపోతుంది. ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి మీడియం సైజులో ఉన్న 2 ఆలువల్ని పీల్ చేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన ఆలులో నుండి కూడా వాటర్ అనేది సపరేట్ చేసుకోవాలి. నీళ్ళు అనేది లేకుండా ఖచ్చితంగా చేయాలి మనం. అది ఎందుకు అనేది రెసిపీ ఎండింగ్లో మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో వడకట్టుకున్న సగ్గుబియ్యం, ఆలు, 1/2 tablespoon జీరా, 1/4 tablespoon పెప్పర్ పౌడర్, సరిపడా ఉప్పు, కొత్తిమీర, 2 tablespoons రైస్ ఫ్లోర్, చిటికెడు పసుపుని వేసి మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేయకండి. సగ్గుబియ్యం ఆలులో ఉన్న తడితనం అనేది మనకి ఇలా డౌ షేప్లో రావడానికి సహాయపడుతుంది. 20 minutes పాటు పక్కన పెట్టుకోండి. 20 minutes అయినాక నూనె కాక వచ్చినాక మీ చేతికి కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని అయితే రౌండ్ షేప్ ఇలా బారుగా షేప్స్ అనేది చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీరు సగ్గుబియ్యం ఆలులో వాటర్ సపరేట్ చేయకపోతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు పిండి అనేది చీదేస్తుంది, ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకనే మీరు ఖచ్చితంగా వాటర్ అనేది లేకుండా చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మీరు ఇది ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఫ్రై చేసుకునేటప్పుడు ఒక్కోటి వేసుకోండి, లేదంటే సగ్గుబియ్యంలో ఉన్న జిగురు వల్ల ఒక్కొక్కటి అంటుకుపోతుంది. ఈ రెసిపీ మీ పిల్లలకి నచ్చుతుందని అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.